హలో ఎవ్రీవన్. జూన్ 27కి కల్కి మూవీ రిలీజ్ అవ్వబోతోంది. దిస్ ఇస్ ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ టిల్ డేట్ అండ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. మిథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జోనర్లో ఉండబోతోంది ఈ మూవీ. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్లో మాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన ఫ్యూ షార్ట్స్, ఇంకా ట్రైలర్ బట్టి మా పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీని ప్రిడిక్ట్ చేయబోతున్నాం ఈ వీడియోలో. దిస్ ఇస్ ప్యూర్లీ ఆర్ టేక్ ఆన్ దిస్ ట్రైలర్. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మూవీ ట్రైలర్ చూస్తే మనకు క్లియర్గా అర్థమయ్యే మ్యాటర్ ఏంటంటే, సుమతికి పుట్టబోయే బిడ్డని కాపాడడానికి జరిగే యుద్ధమే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. సుమతి కల్కికి జన్మనిస్తే కల్కి వచ్చి కలి అనే డీమన్ని అంతం చేస్తాడు. ఇది అందరికీ తెలిసిన కథే. కల్కి గురించి ఆల్రెడీ క్లారిటీ ఉంది కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ కలి. ట్రైలర్ లాస్ట్లో వచ్చే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు కలి అంటే ఎవరు, మన భూమి మీదకు ఆల్రెడీ వచ్చాడా, వస్తే ఎలా ఉంటాడు, ఏం చేయగలుగుతాడు? ఈజ్ కలి ద బిగ్గెస్ట్ డీమన్? లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన రోజు నుంచి కలియుగం స్టార్ట్ అయింది. సో కలి అనేవాడు ఆల్రెడీ మన భూమి మీద ఉన్నాడు. కల్కి పురాణం ప్రకారం కలి ఫ్యామిలీ ట్రీ చూస్తే అధర్మం అబద్ధాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికి గర్వం అనే పుత్రుడు జన్మిస్తాడు. ఆ గర్వం అనేవాడు మాయను పెళ్లి చేసుకుని క్రోధం అనే కొడుకుని కంటాడు. ఆ క్రోధం అనేవాడు హింసని పెళ్లి చేసుకుని కలిపురుషుడికి జన్మనిస్తారు. ద బర్త్ ఆఫ్ కలిపురుషుని మెటఫారికల్లీ చూస్తే ఈ గుణాలు అన్నీ కూడా మనిషిని డిస్ట్రక్షన్ వైపు నడిపించే మెంటల్ స్టేట్స్. సో కలి నీడ్ నాట్ బి ద ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ అ బ్యాడ్ గై. కలి అనేవాడు ఒక డిస్ట్రక్టివ్ ఐడియాలజీ. మనలో గ్రీడ్ అండ్ నెగిటివిటీ పెరిగే కొద్దీ కలి కమ్స్ ఇన్ టు లైఫ్ అని మెటఫారికల్ ఎక్స్ప్లెనేషన్ని పురాణాలు మనకి ఇస్తున్నాయి. ఎవ్రీ జనరేషన్ ఈస్ బికమింగ్ స్మార్టర్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డౌన్ సైడ్ ఆల్సో. ఇప్పుడు చూసుకుంటే కుళ్ళు, కుతంత్రాలు, మోసాలు, పాపాలు అనేవి చాలా కామన్ అండ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. బట్ మన ప్రీవియస్ జనరేషన్స్లో చూసుకుంటే ఇవన్నీ సర్వైవల్ స్కిల్స్ కాదు. విత్ ఇన్ 2 జనరేషన్సే మన మైండ్ సెట్స్లో ఇంత నెగిటివిటీ పెరిగిపోతే కలి మనలోనే ఒకడై ఉండొచ్చు. కల్కి పురాణం ప్రకారం కల్కి ఎంటర్ అయ్యేటప్పటికి మానవజాతిలో మంచితనం నశించిపోయి, దురాశ బాగా పెరిగిపోయి, గ్రీడ్ అనేది రిలేషన్షిప్స్ని మించిపోతుంది. భూమి మీద ఉన్న రిసోర్సెస్ అన్నీ పొల్యూట్ చేసి స్వార్థానికి వాడుకోవడం, ఫిజికల్ ప్లెజర్స్కి బానిసలు అయిపోవడం, ఇవన్నీ మేజర్ ఇండికేషన్స్ దట్ కల్కి హాజ్ ఎంటర్డ్. యాక్చువల్లీ వీటిలో చాలా సైన్స్ ప్రజెంట్ టైంలోనే చూడొచ్చు. బట్ కల్కి మూవీ 2898 ADలో జరుగుతుంది, విచ్ మీన్స్ ఇక్కడ నుంచి 874 years ఫ్యూచర్లో. దీన్ని బట్టి ఇమాజిన్ చేసుకోండి కమల్ హాసన్ గారు ప్లే చేస్తున్న ఎస్కిన్ క్యారెక్టర్ ఎంత క్రూయల్గా ఉండొచ్చో. సిమిలర్లీ కల్కి కూడా గుడ్ గాయ్ అనే వాడికి ఫిజికల్ ఫామ్గా ఉండక్కర్లేదు. మనలో ఉన్న పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్ని పెంచుకుంటూ ఉంటే కలిని చంపినట్టే. సో కల్కిని మనలో ఉన్న కన్స్ట్రక్టివ్ ఐడియాలజీగా మనం కన్సిడర్ చేయొచ్చు. మా అబ్జర్వేషన్ ప్రకారం కల్కి మూవీ స్టోరీ కూడా ఈ లైన్స్ మీద రన్ అవుతుంది అనిపిస్తోంది. ఎందుకంటే కల్కి మూవీ ఫస్ట్ లుక్లో హీరోస్ ఆర్ నాట్ బార్న్, దే రైజ్ అనే ట్యాగ్ ఇచ్చారు నాగశ్విన్. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే దీపికకి ఓ బిడ్డ పుడుతూ ఉంటాడు. మేబీ 800 years తర్వాత ఉమెన్ చాలా కష్టంగా ఫర్టిలైజ్ అవుతారు. సో దీపిక ఫర్టిలైజ్ అవ్వచ్చు మన కమల్ హాసన్ గారి ల్యాబ్లో. అండ్ తను తప్పించుకునే ప్రాసెస్లో అశ్వత్థామని కలుస్తుంది. కాంప్లెక్స్ ఎంట్రీ కోసం ఎంతో ట్రై చేస్తున్న భైరవకి ఇదే ఛాన్స్ కాబట్టి దీపికాని పట్టుకోవడానికి వస్తాడు. అదే ప్రాసెస్లో అశ్వత్థామ వల్ల తన పవర్స్ని రియలైజ్ అయ్యి తిరిగి ఎస్కిన్ మీద ఫైట్ చేస్తాడు. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే కాశీ సిటీ. కాశీ అనేది వరల్డ్స్ ఫస్ట్ సిటీ అండ్ లాస్ట్ సిటీ అన్న డైలాగ్స్ ఉంటాయి. అసలు కాశీ ఎప్పుడు పుట్టింది అనడానికి మా రీసెర్చ్లో తెలిసిన విషయం ఏంటంటే, మహాభారతంలో పాండవులు యుద్ధం గెలిచాక చాలా ఏళ్ళు రాజపాలన చేసి ఇంకా రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు శివుడి దర్శనం చేసుకుందామని వారణాసి నగరానికి వచ్చారు. అంటే ఆల్మోస్ట్ 3000 BC నుంచి ఈ సిటీ అనేది ఫామ్ అయింది. తర్వాత 536 BCలో గౌతమ బుద్ధ కాశీ వచ్చాడని, తర్వాత అయన్ సాంగ్ అనే ట్రావెలర్ 635 BCలో ఈ సిటీని విజిట్ చేశారని హిస్టరీ చెప్తుంది. అండ్ కల్కికి శివుడికి ఉన్న రిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్ మన కల్కి పురాణం ప్రకారం. కల్కి పరశురాముడి దగ్గర విద్యలనే నేర్చుకున్న తర్వాత శివుడిని స్తుతిస్తే కల్కి తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై కల్కి శత్రువధ చేయడానికి ఒక ఖడ్గాన్ని, కల్కి ప్రపంచమంతా తిరగడానికి దేవదత్త అనే గుర్రాన్ని, కల్కికి ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ని గైడ్ చేసే ఒక చిలకని గిఫ్ట్ చేస్తాడు. సో శివుడి వల్లే కల్కి అవతారానికి ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. అందుకే మూవీలో వారణాసి బ్యాక్డ్రాప్ తీసుకుని ఉండొచ్చు. అలాంటి కాశీనగరం ఈ యుగం ఎండ్ అయిపోయేసరికి విలన్ వల్ల నీళ్లు లేని ఎడారిగా మారి ట్రైలర్లో కనిపిస్తుంది. సాక్షాత్తు శివుడు క్రియేట్ చేసిన నగరంలోనే అరాచకం ఆకాశాన్ని అంటితే శివుడి అనుగ్రహంతో యుద్ధం మొదలుపెట్టే కల్కి ఏ విధంగా రివాల్ట్ అవుతాడో అనే ఆర్క్ని నాగశ్విన్ బిగ్గెస్ట్ క్యాన్వాస్లో చూపిస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ మూవీలో ప్రభాస్ నేమ్ కూడా భైరవ.
ఎంత రాముడు లాంటి దేవుడికైనా హనుమంతుడి తోడు లేకుండా రామాయణం పూర్తవ్వలేదు. సో కల్కికి కూడా భైరవ తోడు అంతే అవసరం. కల్కి వచ్చి వరల్డ్ని కాపాడుతాడు అనేది ఓన్లీ హిందూయిజంలోనే కాదు, వేరే రిలీజియన్స్లో కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్కి జీసస్ వచ్చి వరల్డ్ ఎండ్ అయ్యే ముందు వాళ్ళని కాపాడుతాడు అని బైబిల్లో ఉంటుంది. ముస్లిమ్స్కి మేసియా వస్తాడు అని, అండ్ సిమిలర్లీ బుద్ధిజంలో మైత్రేయ. సో ఈ కాన్సెప్ట్ ఓన్లీ హిందూయిజంలోనే కాదు, డైరెక్టర్ నాగశ్విన్ అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ తీసుకున్నాడు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ద బిగ్గెస్ట్ డ్రామా ఆన్ స్క్రీన్స్. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ కల్కి ఫ్రమ్ ద ఫ్రైడే పర్స్పెక్టివ్.